వాడు. అందుకనే నిర్గమకాండంలో ఆయనకి ఇవ్వబడిన పేరేంటంటే ఉన్నవాడును అనువాడను అని ఉంది. ఏమని ఉంది ఆయన పేరు? ఉన్నవాడు అనువాడు. అంటే ఉనికి ఉంది ఆయనకి ఏముంది? ఎగ్జిస్టెన్స్ ఉంది. ఏముంది? ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఈ శానిటైజరు మన కంటికి ఎలా కనబడుతుంది? అది ఉంది కాబట్టి మనకేమవుతుంది? కనబడుతుంది. కాబట్టి మనం అది ఒక లేదనుకోండి, మన కంటికి కనబడిద్దా? లేదు. అలాగే యేసుక్రీస్తు వారు ఉన్నవాడు కాబట్టి, ఆయన ఉనికిలో ఉన్నవాడు కాబట్టి ఆయనను మనం ఏం చేయొచ్చు? దర్శించవచ్చు. ఆయనను మనం ఏం చేయొచ్చు? స్మరించవచ్చు. ఆయనను మనం ఏం చేయొచ్చు? కనుగొనవచ్చు. అందుకనే యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26లో మనం చూస్తే ఆయన ఒక మాట చెప్తాడు, పునరుద్ధానములు జీవములు నేనే అంటాడు. ఏమంటాడు? పునరుద్ధానము జీవము నేనే అని అంటాడండి. యేసుక్రీస్తు వారికి ఉన్న చూడండి గొప్ప విషయం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆయన మాత్రమే పునరుద్ధానుడు, ఆయన మాత్రమే జీవము కలిగిన వాడు. సమాజం దీన్ని అంగీకరించలేదు. సమాజం ఏం అంగీకరిస్తుందంటే ఆయన కూడా పునరుద్ధానుడు, ఆయన కూడా జీవం కలిగిన వాడు అని అంటే సమాజానికి ఇష్టంగా ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే ఆయన మాత్రమే అని చెప్తుంది. అదే సమాజానికి ఏం చేయట్లా? నచ్చటంలా. అదే సమాజానికి ఏమవట్లేదు? అంగీకార యోగ్యముగా లేదు. కానీ అది వాస్తవం, అంగీకరించాల్సిన వాస్తవం. అందరం రోమిలకు రాసిన పత్రిక 10:9లో ఏమనుందనంటే, అదేమంటే యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షణ పొందుతావు అని రాస్తుందండి. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే యేసుక్రీస్తు వారు మరణం నుండి తిరిగి పునరుద్ధానుడిగా లేచాడని నమ్మితేనే అతను రక్షించబడతాడు. కొంతమంది యేసుక్రీస్తు వారిని నమ్ముతారు. ఎలా నమ్ముతారు? ఆయన ఒక గొప్ప మహాత్ముడుగా నమ్ముతారు, గొప్ప సూక్తులు చెప్పిన వాడిగా నమ్ముతారు కొంతమంది. మరి ఒకసారి చంద్రబాబు గారు ఒక మీటింగ్లో చెప్తున్నాడు, కొన్ని క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పాలంటే ఏమని చెప్తున్నాడు? సింపుల్గా చెప్తున్నాడు. ఆయన ఒక వ్యక్తి ఎవరైనా ఈ సమాజంలో ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారే. ఆయనకి ఇంత ఫాలోయర్స్ ఎందుకు వచ్చారంటే